వెల్కమ్ టు ద క్యాష్ బెడ్ యూట్యూబ్ ఛానల్ గాయ్స్. ఈరోజు నేను సూపర్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వచ్చాను. అదేంటో కాదు, ప్రావిడెంట్ ఫండ్. జనరల్గా మీకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉండే ఉంటాయి. ప్రావిడెంట్ ఫండ్ మనం బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తుంది, ప్రజెంట్ ప్రావిడెంట్ ఫండ్ రేట్ ఎంత ఉంది, ఇంట్రెస్ట్ రేటు, ఇవన్నీ మీరు చూసే ఉంటారు. బట్ నేను ఆ పాయింట్స్ కాకుండా, అలా రెగ్యులర్ పాయింట్స్ కాకుండా కొంచెం డెప్త్గా అసలు బేసిక్స్ ఏంటి, అసలు పిఎఫ్ అంటే ఏంటి, పిఎఫ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, మనం వర్క్ చేసే ఆర్గనైజేషన్ ఏ పిఎఫ్ కిందకు వస్తుంది, సో ఇట్లా ఈ పాయింట్స్ నేను ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది అది. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈ పీడిఎఫ్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది, మీరు అక్కడ యాక్సెస్ చేయొచ్చు. కంప్లీట్గా యూజ్ అవుతుంది ఈ పీడిఎఫ్ మీకు. ఓకే, సో ఫస్ట్ ప్రావిడెంట్ ఫండ్స్ అనేవి 3 రకాలు అనమాట ప్రజెంట్. ఏంటంటే అది స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి, రెండోది ఏంటంటే ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి, నెక్స్ట్ వచ్చేసరికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఓకే, ఇప్పుడు మనం ఒక డీటెయిల్గా ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి ఏం చెప్పాం, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అన్నాం. దీన్నే గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్ అని కూడా అంటారు, ఎందుకంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకే, అలాగే దీని కంట్రిబ్యూషన్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే ఎంప్లాయీస్కి శాలరీ పే చేస్తుందో, శాలరీ పే చేసే టైంలో వాళ్ళ శాలరీలోంచి 6 to 10% మధ్యలో కట్ చేస్తుంది అనమాట. అమౌంట్ కట్ చేసి ఎంత అమౌంట్ అయితే కట్ చేసిందో గవర్నమెంట్ కూడా అంతే అమౌంట్ కలిపి మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేస్తుంది. అర్థమైందా? సో ఆ విధంగా కంట్రిబ్యూషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్. ప్రజెంట్ ఈ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 2025కి 7.1%గా ఉంది. మేబీ గవర్నమెంట్ ఎవ్రీ క్వార్టర్ కూడా దీన్ని చేంజ్ చేయొచ్చు. ఓకే, సో అంత యాక్యురేట్గా మనం చెప్పలేం, బట్ లాస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 7.1%గా ఉంది ఇంట్రెస్ట్ రేట్. అలాగే ఇప్పుడు ఈ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎట్లా ఉంటుందో కూడా చెప్తాను మీకు. సపోజ్ ఇప్పుడు మీకు ఎవ్రీ మంత్ ఎండింగ్లో బ్యాలెన్స్ ఉంటుంది కదా పిఎఫ్లో, ఆ మంత్ ఎండింగ్లో బ్యాలెన్స్ ఎంత ఉంటుందో దాని మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఓకే, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ వెంటనే పిఎఫ్ మీకు అకౌంట్ యాడ్ అవ్వదు, జస్ట్ ఇంట్రెస్ట్ వరకు క్యాలిక్యులేట్ చేస్తారు అంతే. అలా నెక్స్ట్ మంత్ అలా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్స్ అన్నీ ప్రతి మంత్ జరుగుతుంది. బట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎప్పుడు డిపాజిట్ చేస్తారు పిఎఫ్లో కంటే ఇయర్ ఎండింగ్కి. అర్థమైందా? సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ప్రతి మంత్ చేస్తారు, బట్ ఇంట్రెస్ట్ డిపాజిట్ వచ్చేసరికి ఇయర్ ఎండింగ్ తర్వాతే చేస్తారనమాట. అట్లా ఉంటుంది. అలాగే కాంపౌండింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ కాంపౌండింగ్ అంటే తెలుసు కదా మీకు, ఇప్పుడు ఇయర్ మొత్తం మీద జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఆ ఇంట్రెస్ట్ మొత్తం తీసుకెళ్ళి లాస్ట్లో పిఎఫ్ అకౌంట్లో కలుపుతారు. మళ్ళీ కలిపినప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ వచ్చేసరికి ఫుల్ అమౌంట్ మీద ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆ ఫస్ట్ ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది అనమాట. కాంపౌండ్ ఎఫెక్ట్ అది. ఓకే, అట్లా వస్తుంది అనమాట ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇంకా మీకు ఇక్కడ లాకిన్ పీరియడ్, పార్షియల్ విత్డ్రాల్స్, ప్రీమెచ్యూర్ క్లోజర్ అవి కనబడుతున్నాయి కదా. అదేంటంటే యాక్చువల్గా పిఎఫ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎంప్లాయీకి రిటైర్మెంట్ తర్వాత చేతిలో ఎంతో కొంత డబ్బులు ఉండాలి అన్న ఉద్దేశమే పిఎఫ్ మెయిన్ ఇంటెన్షన్. సో ఇప్పుడు ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించండి. ఇప్పుడు లాకిన్ పీరియడ్ అనేది పెట్టకపోతే, అంటే మీరు ఇప్పుడు పిఎఫ్కి అమౌంట్ కడతా ఉంటుంది కదా, అవునా, ఎవ్రీ మంత్. సో ఆ లాకిన్ పీరియడ్ అనేది పెట్టకపోతే 2 months తర్వాత ఏదో అవసరం అయింది ఎంప్లాయీకి, వెంటనే నాకేదో ఈ అవసరం ఉంది, సో నేను డ్రా చేసుకోవచ్చా అని డ్రా చేసుకుంటారు అనమాట. సో అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు డ్రా చేసుకుంటూ ఉంటే వాళ్ళకి రిటైర్మెంట్ టైంకి అసలు డబ్బులు ఉండవు అప్పుడు అందులో. సో దీనికోసం గవర్నమెంట్ ఏంటంటే కొన్ని రూల్స్ పెట్టింది. కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో తప్ప దాన్ని మనం విత్డ్రా చేయలేము. ఓకే, ఇంకా ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ అంటే లైక్ ఎంప్లాయీ చనిపోయాడు, ఓకే, ఆర్ పిల్లల మ్యారేజ్, ఆర్ తనకి హాస్పిటల్ ఖర్చులు, మెడికల్ ఎక్స్పెన్సెస్కి ఏమైనా అవసరం అయ్యి, ఇట్లా ఎక్సెప్షనల్ కేసెస్లోనే తప్ప మిగతా వీటిల్లో అంత ఈజీగా ఇవ్వరనమాట మధ్యలో. ఓకే, సో అట్లా అనమాట. సో పార్షియల్ విత్డ్రాల్ కూడా అంతే, సేమ్ చెప్పిన ఎక్సెప్షనల్ కేసెస్లోంచే కొంత అమౌంట్ తీసుకెళ్ళి ఇస్తారు అడిగితే మాత్రం, అంతే తప్ప ఫుల్ అమౌంట్ ఇవ్వడం, లేకపోతే ముందే రిటైర్మెంట్ ముందే మొత్తం ఇచ్చేసేయడం అట్లాంటిది అనేది అసలు చాలా జరగని సిచ్యువేషన్ అది. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ ఆన్ ప్రిన్సిపల్, ట్యాక్స్ ఆన్ ఇంట్రెస్ట్, ట్యాక్స్ స్టేటస్. ఇది యాక్చువల్గా చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఎట్లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు ఈ పాయింట్స్. జనరల్గా పిఎఫ్కి మీకు శాలరీ పే చేసేటప్పుడు మీ ఎంప్లాయర్ కట్ చేస్తారు ఎంత అమౌంట్ పిఎఫ్ కింద కట్ చేసామని, అవునా. సో అట్లా ఎంతైతే కట్ చేశారో ఎవ్రీ మంత్ కౌంట్ చేసుకొని ఇయర్ ఎండింగ్లో మనం దాన్ని 80Cలో డిడక్షన్ కింద క్లెయిమ్ చేయొచ్చు.
ఏటీసీ లిమిట్ తెలుసు కదా మీకు, 1,50,000. ఆ 1,50,000 లిమిట్లో మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట డిడక్షన్ కింద. ఓకే, అట్లా ఎప్పుడైతే మనం కంట్రిబ్యూట్ చేసాం పీఎఫ్కి, దాన్ని మనం ట్యాక్స్ పర్పస్ యూజ్ అవుతుంది. ఫస్ట్ థింగ్. నెక్స్ట్, ఇప్పుడు మొత్తం అయిపోయింది. ఓకే, మన సర్వీస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, రిటైర్మెంట్కి వచ్చేసాం, పీఎఫ్ డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు దాని ట్యాక్సేషన్ ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా దాని మీద ట్యాక్స్ వేస్తా లేదా అంటే, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ మీద రెండింటి మీద ట్యాక్స్ పడదు. ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ఏం లేదు, సింపుల్. పీఎఫ్ అమౌంట్ డబ్బులు వచ్చినాయి అనుకోండి, అందులో ప్రిన్సిపల్ పోర్షన్ ఉంటుంది. ప్రిన్సిపల్ పోర్షన్ అంటే ఎవ్రీ మంత్ మీరు కంట్రిబ్యూట్ చేసింది, అలాగే మీ ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేసినవి ఉండే కదా, అది ప్రిన్సిపల్ పోర్షన్. ఓకే, దానికి పీఎఫ్ వాళ్ళు ఇంట్రెస్ట్ యాడ్ చేస్తూ ఉంటారు కదా, అది ఇంట్రెస్ట్ పోర్షన్. సో రెండింటికి ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఓకే, ప్రిన్సిపల్ వచ్చేసరికి అది ఏటీసీ ప్రకారం, అది ఎగ్జంప్టెడ్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా ఎగ్జంప్టెడ్ అనమాట. ఓకేనా. సో ట్యాక్స్ స్టేటస్ ఏంటంటే ఈ అంటారు దీన్ని ట్యాక్స్ టెర్మినాలజీలో. అంటే లైక్ ఎగ్జంప్షన్ అంటే మీరు కంట్రిబ్యూట్ చేసిన టైంలో ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది, డిడక్షన్ క్లెయిమ్ చేసుకోవచ్చు ఏటీసీలో. అలాగే విత్డ్రాల్ టైంలో కూడా ఇంట్రెస్ట్ పోర్షన్ ఎగ్జంప్షన్ వస్తుంది, ప్రిన్సిపల్ పోర్షన్ ఎగ్జంప్షన్ వస్తుంది. సో 3 ఎగ్జంప్షన్ల కింద లెక్క కాబట్టి అలా ఈ అన్న టెర్మినాలజీ వాడతారు దానికి. ఓకే, నెక్స్ట్ రిస్క్ అంటారా? అసలు పీఎఫ్లో రిస్క్ అనే కాన్సెప్టే ఉండదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ మెయింటైన్ చేసే ఫండ్స్ కాబట్టి అసలు రిస్క్ అనే కాన్సెప్టే ఉండదు. ఓకే, సో ఇదండి స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే. మీకు అర్థమైంది కదా, ఒక ఓవరాల్ పిక్చర్ వచ్చింది కదా, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఎవరికి అప్లికబుల్ అయ్యిద్ది, అట్లా ఈ పాయింట్స్ అన్నీ ఇందులో మనం కవర్ చేసాము. ఓకే, నెక్స్ట్ ఈపీఎఫ్. దీన్ని ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ అని అంటారు. ఓకే, ఇది ఎవరికి అప్లికబుల్ అంటే ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్కి అప్లికబుల్ అనమాట. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీస్ అంటే అందరూ వచ్చేస్తారా అని అంటే, లైక్ ఇప్పుడు మా ఇంటి దగ్గర పక్కన ఒక షాప్ ఉందండి, ఆ షాప్లో ఒక బట్టల కొట్టు ఉంది, దాంట్లో ఒక 10 మంది పని చేస్తారండి. సో ఇప్పుడు వాళ్ళకు కూడా పీఎఫ్లు అవన్నీ ఉంటాయండి అంటే కాదు. ఆర్గనైజ్డ్ ప్రైవేట్ సెక్టర్ విత్ ఎంప్లాయీస్ మోర్ దెన్ 20 అంటే మినిమం ఒక 20 మంది ఎంప్లాయీలు ఉంటేనే పీఎఫ్ కిందకి వస్తుంది ఆర్గనైజేషన్. 20 మెంబర్స్ కానీ లేకపోతే కనుక వాళ్ళు పీఎఫ్ కిందకి రారు. ఓకే, సో క్లారిటీ వచ్చింది కదా, ఈపీఎఫ్లోకి మీ ఆర్గనైజేషన్ వచ్చిద్దా లేదా అని దీన్ని బట్టి కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇదనమాట. ఇప్పుడు మనం బయట చూసే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఈ కేటగిరీ కిందకి వస్తారు, ఈపీఎఫ్ కిందకి వస్తారు, ఎస్పీఎఫ్ కింద రారు, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అది. ఇది ఈపీఎఫ్ స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, దీని కిందకి వస్తారనమాట. ఓకే, ఎస్పీఎఫ్ని మొత్తం మెయింటైన్ చేసేది, ఆర్గనైజ్ చేసేది మొత్తం గవర్నమెంట్ కంప్లీట్గా, ఇంట్రెస్ట్ రేట్ ఫిక్స్ చేయడం కానీ అదంతా. ఓకే, బట్ ఈపీఎఫ్ వచ్చేసరికి దీనికి సపరేట్ ఆర్గనైజేషన్ ఉంది, ఈపీఎఫ్ఓ అని అంటారు, వినే ఉంటారు నేమ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని. ఓకే, సో వాళ్ళు మెయింటైన్ చేస్తారు దీన్ని. ఓకే, ఇంట్రెస్ట్ రేట్లు ఫిక్స్ చేయడం ఎక్సెట్రా మొత్తం అంతా వాళ్ళు మెయింటైన్ చేస్తారు దీన్ని. సో మనకి ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు బయట సాఫ్ట్వేర్, అందరూ దీంట్లో కవర్ అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఎలిజిబిలిటీ అర్థమైంది కదా. కంట్రిబ్యూషన్కి వచ్చేసరికి ఏంటంటే 12% ఆఫ్ శాలరీ ఇన్సెస్ బేసిక్ ప్లస్ డిఏ, ఆ రెండింటిని తీసుకొని మీ పే స్లిప్లో శాలరీ ప్లస్ డిఏ ఉంటుంది కదా, ఆ రెండు కలుపుకొని దాంట్లో 12% ఎంత వస్తుందో అదే పీఎఫ్ కింద కట్ చేస్తారు. ఓకే, ఇక్కడ కూడా అంతే సేమ్. మనం ఇందులో ఎస్పీఎఫ్లో మాట్లాడినట్టు మీ శాలరీలో ఎంత తీసుకుంటారో గవర్నమెంట్ కూడా అంతే యాడ్ చేసి పీఎఫ్కి డిపాజిట్ చేస్తుంది కదా, అట్లాగే ఇక్కడ కూడా మీ శాలరీలో 12% తీసుకొని మీ ఎంప్లాయర్ కూడా సో కాల్ టీసీఎస్ ఆర్ ఎవరైనా కానీ వాళ్ళు కూడా 12% యాడ్ చేసి మొత్తం అమౌంట్ తీసుకెళ్ళి ఈపీఎఫ్లోకి వేస్తారనమాట. అదే సేమ్ కాన్సెప్ట్. సో పీఎఫ్ అంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీకు ఎంతైతే కట్ అయిందో సేమ్ అమౌంట్ మీ ఎంప్లాయర్ కూడా తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తాడు. అర్థమైందా? అంతే కాన్సెప్ట్. సో ఇప్పుడు కంట్రిబ్యూషన్ అనేది అట్లా ఉంటుంది అనమాట, 12% ఉంటుంది ఇక్కడ. ఓకే, అక్కడేమో ఫ్లక్చువేట్ 6 to 10 అన్నమాట చెప్తారు, ఇక్కడ 12%. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి ప్రెసెంట్ 2025కి 8.23% ఉంది. అంటే ఎస్పీఎఫ్ కంటే ఇక్కడ ఈపీఎఫ్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉంది కొంచెం. ఓకే, నెక్స్ట్ లాకిన్ పీరియడ్, సేమ్ కాన్సెప్ట్ అండి. అక్కడ కూడా లాకిన్ పీరియడ్, పార్షియల్ విత్డ్రాల్స్, ప్రీమెచ్యూర్ క్లోజర్, ఇవన్నీ సేమ్ పాయింట్స్. అంత ఈజీగా ఇవ్వరు, ఎందుకంటే వీటి మెయిన్ ఉద్దేశం రిటైర్మెంట్ తర్వాత డబ్బులు ఉండాలి మీ చేతిలో అని. సో మేము ఈలోపు డ్రా చేస్తాము ఇవన్నీ అంటే మాత్రం అంత ఈజీగా అయితే ఇవ్వరు. ఓకే, ఒకవేళ మీరు కానీ అన్ఎంప్లాయిడ్గా 2 months ఉంటే, అర్థమైందా, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు, సడన్గా జాబ్ పోయిందో 2 months అన్ఎంప్లాయ్మెంట్లో ఉన్నారు, ఆ టైంలో మీరు అప్లై చేసుకొని అన్ఎంప్లాయ్మెంట్ 2 months నుంచి అన్ఎంప్లాయ్మెంట్లో అని చెప్పి అప్లై చేసుకుంటే మీకు పార్షియల్ అమౌంట్ వచ్చింది. ఓకేనా, ఆర్ ఫుల్ అమౌంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే, అట్లా. సో ఎందుకంటే ఇది ప్రైవేట్ సెక్టర్ కాబట్టి ఈ పాయింట్ ఇంక్లూడ్ చేశాడు. గవర్నమెంట్లో అంత ఇదిగా
జాబ్ పోవడం అలాంటి సెక్టర్ ఆ పాయింట్స్ ఉండవు కదా, అసలు ఉండదు కదా. సో అందుకని వీళ్ళకి మాత్రం ఈ పాయింట్ ఇన్సర్ట్ చేశారు. మేబీ జాబ్ పోతే ఓ 2 months అన్ఎంప్లాయ్మెంట్లు ఉంటే అప్పుడు మీరు అట్లా. సో అట్లా కింద చెప్పినట్టు ఇల్నెస్ ఆర్ మీకు ఏమన్నా ఎంప్లాయీ చనిపోయి ఉంటే, సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ కూడా ఇందులో కూడా వస్తాయి. ఓకే, మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ నాకు కోవిడ్ టైం, యాక్చువల్లీ కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఈపీఎఫ్ వీళ్ళందరూ ఏంటంటే ఆ విత్డ్రావల్ ఆప్షన్స్లో కోవిడ్ ప్లాన్ కూడా చేర్చారనమాట. ఓకేనా, మీరు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఏమన్నా కోవిడ్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటే కనుక అప్పుడు కూడా పార్షియల్ అమౌంట్ విత్డ్రావల్ అనేది పెట్టారు ఆ టైంలో. అప్పట్లో చాలామంది విత్డ్రా కూడా చేసుకున్నారు ఇట్లా పీఎఫ్ నుంచి లాక్డౌన్ టైంలో అమౌంట్ యూస్ చేసుకోవడానికి. ఓకే, సో అట్లా వీళ్ళకి కూడా ఈ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సో ఇప్పుడు ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఎప్పుడైతే కాంట్రిబ్యూట్ చేశారో మీ శాలరీ నుంచి పీఎఫ్ కట్ చేసి దాంట్లోకి, అప్పుడు మీకు యాజ్ యూజువల్గా ఏటీసీ ప్రకారం డిడక్షన్ వచ్చేసిద్ది, నో వర్రీస్. ఓకే, ఆ లిమిట్ తెలుసు కదా, ఏటీసీ 1,50,000. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు విత్డ్రావల్ టైం. ఓకే, ఎప్పుడైతే పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేశారో అప్పుడు ట్యాక్సేషన్ ఏంటంటే ప్రిన్సిపల్ మాట్లాడదాం ఫస్ట్. ప్రిన్సిపల్ ఏంటంటే 5 years లోపు మనం కానీ విత్డ్రా చేస్తే ప్రిన్సిపల్ ట్యాక్సిబుల్, 5 years దాటితే ట్యాక్స్ పడదు. ఆ 5 years అంటే ఏంటి అంటే చెప్తానండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళారు, ఫస్ట్ టైం జాబ్లోకి వెళ్ళారు, వెంటనే మీ ఎంప్లాయర్ మీ పాన్ నెంబర్ అడిగారు, పాన్ నెంబర్ అడిగి ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేశారు, యూఏఎన్ నెంబర్ అంటారు కదా, ఆ నెంబర్ జనరేట్ అయింది. ఓకేనా, జనరేట్ అయింది. సో ఎవ్రీ మంత్ పీఎఫ్లు కట్ చేసి అందులో డిపాజిట్ చేస్తూ ఉన్నారనమాట. అట్లా ఒక 5 years అయింది, 5 years దాటింది. అప్పుడు మీరు విత్డ్రా చేశారు, సమ్ రీజన్ ఏదో చెప్పి పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకున్నారనమాట. 5 years దాటింది కాబట్టి ప్రిన్సిపల్ మీద ట్యాక్స్ పడదు. అది ఆ పాయింట్ చెప్తున్నాడు. సపోజ్ మీరు అట్లా కాదు, 5 years లోపే, ఓకేనా, 5 years లోపే డబ్బులు డ్రా చేశారు, సో దాని మీద ట్యాక్స్ పడుతుంది, ప్రిన్సిపల్ మీద ట్యాక్స్ పడుతుంది, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఓకే, సో కొంతమంది డౌట్ రావచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఒక 2 years చేశాను ఒక కంపెనీలో, తర్వాత మానేశాను, నెక్స్ట్ వేరే కంపెనీకి వెళ్ళాను. అప్పుడు ఏంటంటే మీరు ఎన్ని కంపెనీలు మారినా వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మీరు సర్వీస్లో ఎన్ని ఇయర్స్ ఉన్నారు ఓవరాల్గా అనేది ఇంపార్టెంట్. అర్థమైందా? ఈ కంపెనీ దగ్గరే 5 years చేయాలనేం లేదు. ఓకే, ఓవరాల్ 5 years సర్వీస్ ఉండాలి. 5 years సర్వీస్ తర్వాత అయితే కనుక ప్రిన్సిపల్ మీద ట్యాక్స్ పడదు, లేకపోతే పడిపోద్ది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇంట్రెస్ట్ పోర్షన్ మాట్లాడడం. ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా సేమ్ కాన్సెప్ట్. ఏది 5 years లోపు అయితే ట్యాక్స్ పడుతుంది, 5 years దాటితే ట్యాక్స్ పడదు. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్కి ఇంకా ఎక్స్ట్రా పాయింట్ ఏంటంటే మీకు 5 years లోపు అయితే ట్యాక్స్ పడిపోద్ది. ఓకే, ఫిక్స్ అది. 5 years దాటితే ట్యాక్స్ పడదన్నారు. బట్ 5 years దాటే కూడా ట్యాక్స్ పడే ఛాన్స్ ఉంది. ఒకటే సినారియో ఏంటంటే మీ టోటల్ ఇంట్రెస్ట్ పోర్షన్ 2,50,000 కంటే అబోవ్ ఉంటే. అర్థమైందా? అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీకు పీఎఫ్ డబ్బులు డ్రా చేశారు మీరు, ఓకేనా, డ్రా చేసిన టైంలో మీకు అప్పటికే 7 years సర్వీస్ ఉంది, పీఎఫ్ డబ్బులు డ్రా చేశారు, 13 lakhs వచ్చినాయి. ఓకేనా, ఆ 13 lakhsలో 1 lakh ప్రిన్సిపల్ పోర్షన్ ఏంటి, 5 years సర్వీస్ అబోవ్ ఉంది కాబట్టి మొత్తం ఎగ్జామ్టెడ్. ఓకే, పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పోర్షన్ వద్దాం, 3 lakhs ఉంది అది. ఓకే, ఆ 3 lakhs కూడా సేమ్ 5 years అబోవ్ ఉంది కాబట్టి అది కూడా ఎగ్జామ్టెడే అనుకున్నాం. బట్ ఇంకొక పాయింట్ కూడా చెప్పడం దాకా ఏంటి, 2.5 lakhs ఎక్కువ దాటింది. ఎంత ఉంది మనకి, 3 lakhs ఉంది. సో ఇప్పుడు 3 lakhs 2.5 దాటింది కాబట్టి ట్యాక్సిబుల్ అయ్యింది. ఓకే, అర్థమైంది కదా? సేమ్ అండి, ఇంట్రెస్ట్ కూడా అంతే. 5 years లోపు సర్వీస్ ఉంటే ట్యాక్సిబుల్, 5 years దాటిందంటే ఎగ్జామ్టెడ్. బట్ ఓవరాల్ ఇంట్రెస్ట్ పోర్షన్ అంటే 2.5 lakhs దాటకూడదు, దాటితే ట్యాక్సిబుల్ మళ్ళీ, అది కూడా అంతే సింపుల్. ఇది ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సేమ్ దీంట్లో కూడా రిస్క్ ఏమి ఉండదండి, ఎందుకంటే ఈపీఎఫ్ఓ కూడా అది ఒక ఆర్గనైజేషన్ రన్నింగ్ బై గవర్నమెంట్, అంతేనా, గవర్నమెంట్ సెక్టర్ అది కూడా. సో దాంట్లో కూడా రిస్క్ ఏమి ఉండదు. నెక్స్ట్ ట్యాక్స్ స్టాటస్ వచ్చేసరికి సేమ్ ఈ దీనికి కూడా, ఎందుకంటే మీరు కంట్రిబ్యూట్ చేసిన టైంలో డెడికేషన్ వచ్చింది ఏటీసీ, విత్డ్రా చేసిన టైంలో ప్రిన్సిపల్ ఎగ్జామ్టెడ్, ఇంట్రెస్ట్ కూడా ఎగ్జామ్టెడ్. ఇప్పుడు 5 years దాటాక డ్రా చేసుకుంటే, అంతేనా, సింపుల్. నెక్స్ట్ పీపీఎఫ్. ఇప్పుడు దాకా మనం మాట్లాడిన 2 పీఎఫ్లు ఉన్నాయి కదా, స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్. ఆ 2 ఒక ఎత్తు అనమాట. అంటే అది ఓన్లీ ఎంప్లాయర్, మన ఉద్యోగం, శాలరీ, వీటికి సంబంధించిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడతాయి అవన్నీ. అసలు వాటి ఉద్దేశమే అది. బట్ పీపీఎఫ్ అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, దీని ఉద్దేశం వేరు. అసలు దీనికి అసలు సంబంధమే లేదు. అంటే లైక్ ఒక శాలరీ ఎంప్లాయీ మాత్రమే పీపీఎఫ్ అప్లై చేయాలి అనేం లేదు, ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, ఎవరైనా, ఒక బిజినెస్ మ్యాన్ లేకపోతే ఎవరైనా కానీ, మన ఇంటి దగ్గర ఉండే చిన్న షాప్ పెట్టుకున్నారు ఒక ఆయన కూడా పీపీఎఫ్లో డబ్బులు కట్టచ్చు అనమాట. ఓకేనా,
ఇది ఈ ప్రావిడెంట్ ఫండ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఎలిజిబిలిటీ దగ్గర ఏముంది, ఆల్ ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైనా కట్టచ్చు. ఓకే, మీరు ఉద్యోగం చేస్తున్నారా లేదా అనేది ఇర్రిలెవెంట్. ఓకే, సో కంట్రిబ్యూషన్ వచ్చేసరికి ఏంటంటే 500 నుంచి 1,50,000 వరకు మనం కంట్రిబ్యూట్ చేసుకోవచ్చు, అది కూడా ఇయర్లీ. ఓకే, సో మీ ఇన్కమ్ స్టేటస్ బట్టి, మీ స్తోమత బట్టి ఈ నెల ఇంత కడదాం లేకపోతే ఈ సంవత్సరానికి ఇంతే కడదాం అన్న దాన్ని బట్టి మీరు 500 నుంచి 1,50,000 వరకు ఎంతైనా కట్టచ్చు. ఓకే, మీకేమి వాలంటరీగా, అది కూడా లైక్ ఫిక్స్డ్గా ఇప్పుడు 1,000 పెట్టారనుకోండి, నెక్స్ట్ మంత్ కూడా 1,000 కట్టాలి, అలా నెక్స్ట్ ఇయర్ కూడా 1,000 కట్టాలి, అలా ఏమి ఉండదు. ఈ నెల డబ్బులు ఉన్నాయి 500 కట్టండి, నెక్స్ట్ నెల డబ్బులు లేవు 300 కట్టండి, అట్లా ఓవరాల్గా 1,50,000 కంటే దాటకూడదు. అలా అని మొత్తం ఇయర్ మొత్తమే 500 కంటే తక్కువ కంట్రిబ్యూట్ చేయకూడదు. ఓకేనా, 500 నుంచి 1,50,000 ఉండాలి. అది నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి 7.1% per annumగా ఉంది. దీన్ని కూడా ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ డిసైడ్ చేసేది కూడా సెంట్రల్ గవర్నమెంటే. ఓకే, నెక్స్ట్ లాకిన్ పీరియడ్. దీని లాకిన్ పీరియడ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తారు. 15 years పాటు ఉంటుంది. ఓకే, 15 years పాటు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు డబ్బులు డ్రా చేసుకోలేము. ఇంకో విషయం ఏంటంటే 15 years అయిపోయిన తర్వాత కూడా మీరు డబ్బులు తీసుకోవాలా లేదా అనేది కూడా మీరు ఆలోచించుకోవచ్చు, మీరు డిసైడ్ అవ్వచ్చు. నాకు ఇప్పుడేం అవసరం లేదనుకుంటే మీరు 15 yearsకి ఎక్స్టెన్షన్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ. అర్థమైందా? అట్లా. నెక్స్ట్ పార్షియల్ విత్డ్రాల్స్. ఇందాక మాట్లాడిన కొన్ని కండిషన్స్ ఉన్నాయి కదా, ఆ టైప్లో ఇక్కడ ఏంటంటే 7 years వరకు మీరు అసలు విత్డ్రా చేసుకునే ఆప్షనే ఉండదు. ఓకే, 7 years వరకు చేసుకునే ఛాన్సే లేదు. 7 years తర్వాత చేసుకోవచ్చు. ఎంత, అది కూడా కంప్లీట్గా కాదు. ఆ టైంలో మీ అకౌంట్లో, పీపీఎఫ్ అకౌంట్లో ఒక 10 లక్షలు ఉంటే అందులో 50%, 5 lakhs వరకే విత్డ్రాల్ ఇస్తాడు, అంతకుమించి ఇవ్వడం. సో మీకు ఏమర్థమైంది ఇప్పుడు? 15 years లాకిన్ పీరియడ్ ఉంటుంది పీపీఎఫ్కి. ఓకేనా, ఒకసారి కంట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తే 15 ఏళ్ళు డబ్బులు రావు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ దీంట్లో కూడా కాంపౌండింగ్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 15 years డబ్బులు రావు కదా, మరి మధ్యలో ఏమైనా డబ్బులు తీసుకునే ఛాన్స్ ఉంటుందంటే తీసుకోవచ్చు. ఎప్పుడు? 7 years దాటాలి. అది కూడా మేము కంట్రిబ్యూషన్ స్టార్ట్ చేసిన 7 years తర్వాతే డబ్బులు వస్తాయి. అది కూడా ఎంత ఇస్తాడు? ఆ టైంలో నీ అకౌంట్లో ఉన్న అమౌంట్లో 50% ఇస్తాడు. 50% వరకు ఇచ్చే ఛాన్స్ ఉంది అంతే, అంతకుమించి అయితే ఇవ్వడం. అది. నెక్స్ట్ ప్రీమెచ్యూర్ క్లోజర్. ఇప్పుడు ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడు క్లోజ్ చేయొచ్చు అంటే క్లోజ్ చేయొచ్చు. ఎప్పుడు? 5 years దాటాకే. అంటే ఇప్పుడు కంట్రిబ్యూషన్ స్టార్ట్ చేశారనుకోండి ఇవ్వడం పీపీఎఫ్కి, 5 years వరకు క్లోజ్ చేసే ఛాన్స్ లేదు. 5 years తర్వాత క్లోజ్ చేయొచ్చు. బట్ మీరు ముందే చేస్తున్నారు కాబట్టి యాక్చువల్ దాని టర్మ్ 15 years లాగిన్. సో మీరు ముందే డబ్బులు డ్రా చేసుకుని క్లోజ్ చేస్తున్నారు కాబట్టి మీకు పెనాల్టీ కింద 1% ఇంట్రెస్ట్ పెనాల్టీ వేస్తాడు డ్రా చేసిన అమౌంట్ మీద. అర్థమైందా? సో ఇది ప్రీమెచ్యూర్ క్లోజర్ దీనికి సంబంధించి. నెక్స్ట్ ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడదాం మళ్ళీ పీపీఎఫ్కి. మీరు ఎప్పుడైతే పీపీఎఫ్కి కంట్రిబ్యూట్ చేశారో సేమ్ పైన రెండింటిలాగా దీనికి కూడా 80Cలో 1,50,000 లిమిట్లో డిడక్షన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ విత్డ్రాల్ టైం. 15 years తర్వాత విత్డ్రా చేస్తున్నాం, లేకపోతే 7 years టైంలో 50% డ్రా చేసుకుంటున్నాం. ఆ టైంలో ఎట్లా ఉంటుందంటే ప్రిన్సిపల్ పోర్షన్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్. ఓకే, ఇంట్రెస్ట్ పోర్షన్ కూడా కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్. ఓకే, సో ఇది కూడా కంప్లీట్గా ఈ స్టేటస్కి ఎలిజిబుల్ అనమాట. ఎందుకంటే కంట్రిబ్యూట్ చేసిన టైంలో డిడక్షన్ వస్తుంది, విత్డ్రాల్ టైంలో ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ రెండు ఎగ్జెంప్టెడ్ అవుతుంది. ఓకే, సో కంప్లీట్ ట్యాక్స్ బెనిఫిట్. నెక్స్ట్ రిస్క్ అంటారా? సో ఇది కూడా గవర్నమెంట్ మేనేజ్ చేసేది కాబట్టి ఇందులో కూడా ఏ రిస్క్ ఉండదు. ఓకే, సో ఇదండి టైప్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్స్. 3 రకాల ప్రావిడెంట్ ఫండ్స్, స్టాట్యుటరీ ఒకటి, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి, పీపీఎఫ్ ఒకటి. సో ఇవన్నమాట. నాకు తెలిసి మీకు అందరికీ బేసిక్ ఐడియా వచ్చి ఉంటుందని నా ఫీలింగ్. ఇంకా దీని మీద డీటెయిల్ వీడియో కావాలి అంటే కనుక మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, ఆర్ ఫామ్స్ ఉన్నాయి, ఫామ్ ఫిల్ చేయండి, మీ క్వైరీ ఏంటో అడగండి అందులో. ఆర్ వాట్సాప్ ఉంది, వాట్సాప్లో కూడా మీరు టెక్స్ట్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ డ్రాప్ ద మెయిల్ అట్ askcashbet@gmail.com. ఓకే, ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుద్ది. అండ్ థ్యాంక్స్ అలాట్.